చోట్ల కూడా మా ఫుటేజ్ కూడా ఉంటుందండి. ఇక్కడతో అసెంబ్లీ స్థాయిలో అయిపోయినట్టు కాకుండా కింద స్థాయి వరకు కూడా లోకల్ బాడీస్ అన్నింటిలో కూడా అందరికీ ఓటాలు వచ్చేలాగా అన్ని విధాలుగా కింద బలపడే విధంగా కూడా చూస్తున్నారు. సో అది కూడా జరుగుద్దని ఆశిస్తున్నామండి. అయితే ఈ ఐప్యాక్ గురించి ఏదో చెప్పారు, ఐప్యాక్ చెప్తేనే ఆ సంస్థను మూసేశారు, అది గమనించట్లేదు మిత్రులు. ఈ మీరు చెప్పే అదే సరే. ఇంకోటి ఏంటంటే ఏదో ఓట్ ట్రాన్స్ఫర్ల గురించి ఏ రకరకాల క్లాసెస్ ఏదో మాకు చెప్తున్నారు కదండి. ఇంతకన్నా మేధావులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద మనకు మీకు మాకు కొన్నా కూడా సూపర్ ఎక్స్పీరియన్స్ లీడర్స్ పైన ఉన్నారు. ఆ స్థాయిలో లీడర్స్ అసలు వాళ్ళు తీసుకునే డెసిషన్ మీ ఊహ కూడా అందవు. వాళ్ళు వేసే ఎత్తులు పై ఎత్తులు వాళ్ళ వ్యూహాలు మీ ఊహకు అందనట్టుగా ఉంటాయండి ఢిల్లీలో వాళ్ళు వేసి. సో మనం ఇంకా చాలా చిన్న స్థాయిలో ఆలోచిస్తున్నాం కానీ ఈ పైన చాలా ఉంటారు. ఒకటి ఏంటంటే అండి, ఇందాకేమో భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ ఇంతే అన్నారు. ఇప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీయే కీలకం అన్నారు. అంటే మేనిఫెస్టోలో ఏదైతే మేము వెనకాల ఉన్నామా లేదా ఏం చేస్తాం అంటున్నారంటే బీజేపీ కీలకం, మళ్ళీ వైసీపీ మిత్రులు అంటున్నారు. దాని సంతోషం మేమే కీలకం ఒప్పుకున్నట్టు. ఖచ్చితంగా దాని మీద చెయ్యేసేసి దాన్ని పిసికేయాల్సిన అవసరం లేదు. ఈ కూటమికి మా సంపూర్ణ మద్దతు. రాజధాని కట్టడానికి ఏ విధంగా పైనుంచి కావాలో ఆ పూర్తి సహకారం. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి పోలవరం. ఏ పార్టీలు ఏ టీవీలు ఎవరో కూడా కన్నుకోపలేదు. ఈ రెండు మాత్రం మనకు అవసరం సాయి గారు. వాటికి ఇక్కడ చేస్తానంటే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికోసమే ఈ కూటమిని గెలిపించండి అని చెప్పారు. దాని మీద మేము నిలబడి ఉంటాం సాయి గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రామ్ కుమార్ గారు, నారాయణ రెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు. ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ అయితే ఈ దఫా